పబ్బు విషయంలో అయితే సంయుక్త ఆంటీ మీద దాడి జరిగిందో, ఏ పబ్బు ఓనర్ కోసం అయితే శ్రీనివాస తాతయ్య వాళ్ళు వెతుకుతున్నారో, ఆ పబ్బు ఓనర్ మా డాడీనేనట. సతీష్? అవును కావేరి, మా డాడీయే. మా డాడీ బిజినెస్ చేస్తున్నాడు అనుకున్నాను, కానీ ఇలా పబ్స్లో ఓ గాడ్, చాలా ఎంబారసింగ్గా ఉంది కావేరి. నీ ముందు నిలబడలేకపోతున్నాను. సతీష్, సతీష్ ఏంటిది? తప్పు చేసింది నువ్వా? కాదుగా, మీ డాడీ. దానికి నువ్వేం చేస్తావు? బాధపడుకో. చాలా అప్సెట్గా ఉంది కావేరి. నిన్ను ఓదార్చాలని వచ్చాను, కానీ నాకే ఓదార్పు కావాలనిపిస్తుంది. ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే సతీష్. నాకే ఇంత షాకింగ్గా ఉంది. నీకెలా ఉంటుందో ఊహించుకోగలను. అసలు ఆ ఇంటికి వెళ్ళాలనిపించడం లేదు, కానీ వెళ్ళాలి. రేఖ ఉంది అక్కడ. రేఖకు దూరంగా ఉండలేను. షీ విల్ ఫీల్ సో లాస్ట్. తను ఏం చెప్పుకున్నా నాతోనే కదా. తన కోసం వెళ్ళాలి. ఓ గాడ్, హెల్ప్ మీ. రేఖా పృథ్వీల ఎంగేజ్మెంట్ అవ్వగానే మన విషయం డాడీతో అంకుల్తో మాట్లాడదాం అనుకున్నాను. ఇప్పుడిక వెయిట్ చేయలేము. ఆంటీ, ఎంతసేపు అయింది రేఖ వచ్చి? చాలాసేపు అయింది ఆంటీ. ఎవరూ లేరు, వస్తారని ఎదురు చూస్తున్నాను. ఇదేంటి వీళ్ళెలా ఉన్నారు? వచ్చి రాగానే శుభవార్త చెప్తారనుకున్నాను. మాట్లాడకుండా వెళుతున్నారు. అక్కడ ఏం జరిగిందో ఏంటో శ్రీనివాస్ గారు ఒప్పుకోలేదా? భగవంతుడా! ఏమైంది అంకుల్? ఏం మాట్లాడకుండా వచ్చేస్తున్నారు? ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నారు? నిన్నెందుకు అవాయిడ్ చేస్తావమ్మా? నాకు అలాగే అనిపిస్తుంది అంకుల్. పృథ్వీ ఫోన్ తీయట్లేదు, కావేరి ఇగ్నోర్ చేస్తుంది. అందరూ నన్ను ఒంటరిదాన్ని చేస్తున్నారు అంకుల్. భరించలేకపోతున్నాను. వాళ్ళు చేసిన తప్పుకి నన్ను దూరం పెడుతున్నారా అంటే? భాను చేసింది తప్పే, మా డాడీ చేసింది
అంతకన్నా తప్పు. వాళ్ళ తరపున నేను సారీ చెప్తున్నానంటే ఐఎమ్ సారీ అంటే వాళ్ళ సంబంధాన్ని తెంచేసుకోండి. ఊరుకో రేఖ. అనుకోకుండా సమస్య వచ్చింది. కొంత టైం తీసుకుందాం. ముందు ఈ సమస్యలన్నింటినీ పరిష్కారం అవ్వనివ్వు. ఆ తర్వాత అన్నీ సర్దుకుంటాయి. నువ్వు బాధపడకు. బాధ కాదంటే భయం వేస్తుంది. పృథ్వీ ఎక్కడ దూరం అవుతాడో అని భయం వేస్తుంది. వాళ్ళతో సంబంధమే కలుపుకుంటారో అందరూ కలిసి ఊరేగుతారో మీ ఇష్టం. కానీ ఈ పెళ్లిలో మాత్రం మా ఇన్వాల్వ్మెంట్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. శ్రీనివాస్ తాతయ్య డాడీ నేను చేస్తారు అని భయం వేస్తుంది. ప్లీజ్ అంకుల్, డాడీ నేను చేయొద్దని తాతయ్యకి చెప్పరా. ప్లీజ్, ఇలాంటి చెడ్డ పనులు ఎప్పుడు చేయకుండా నేను చూసుకుంటాను. I promise, uncle. I promise you. రేఖ, కామ్ డౌన్. శ్రీనివాస్ తాతయ్య ఏమీ చేయరు. ఊరికే ఏదేదో ఊహించుకోకమ్మా. ఎన్ని రోజులు ఏది ఊహించలేదు కాబట్టి ఇప్పుడంతా వింతగా ఉంది అంకుల్. ఇన్నాళ్ళు డాడీ చేస్తున్న వ్యాపారాలు, డాడీ ఆలోచనలు ఏవి నాకు తెలీదు. అయినా డాడీ వల్ల నేను శిక్షణ అనుభవించాల్సి వస్తుంది. అందరికీ దూరం కావాల్సి వస్తుంది. మనసుకి బాధగా ఉంది అంకుల్, బాధగా ఉంది. రేఖ, ఇప్పుడేమైందని అంతలా కుమిలిపోతున్నావు? వద్దు, ఊరుకో, ఏడవద్దు. హలో, వంశీ, చెప్పు. రేఖ వచ్చింది అక్కడికి? వచ్చింది, ఇక్కడే ఉంది. ఉమ్. నేను వెళ్తాను ఆంటీ. సరేనమ్మా. పృథ్వీ రాగానే ఒక్కసారి ఫోన్ చేయిస్తారా? రేఖ, పదమ్మా, నేను డ్రాప్ చేస్తాను. వద్దంకుల్, నేను వెళ్ళిపోతాను. బాయ్.
జాగ్రత్తగా వెళ్ళు రేఖ. యా ఆంటీ, థ్యాంక్ యూ. బాయ్. బాయ్. ఏంటి వంశీ ఇది? ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ధృవ చేసిన పని తలుచుకుంటుంటే ఒళ్ళు మండిపోతుంది. కానీ రేఖను చూస్తుంటే తట్టుకోలేకపోతున్నాను వంశీ. చాలా జాలిస్తుంది. ఇలాంటి పరీక్షను ఎదుర్కోవాల్సి వస్తుందని ఊహించలే దివ్య. తల పగిలిపోతోంది. హరీష్ బాబాయ్ అలాంటి అల్టిమేటం ఇవ్వకూడదు. కోపం, బాధ, ఆవేశం అన్నీ అర్థం చేసుకుంటాను. కానీ రేఖని పృథ్వీకి చేసుకోవద్దు అనడం కరెక్ట్ కాదనిపిస్తోంది. ఎవరికేం చెప్పినా వినే పరిస్థితిలో లేరు. అందరికీ ధృవ తప్పే కనబడుతోంది, కానీ పిల్లల మనసు ఎవరికీ అర్థం కావట్లేదు. నాకేం పాలు పోవడం లేదు వంశీ. ఒకసారి అమ్మతో మాట్లాడితే గాని నా మనసు కుదుటపడదు. లెక్చర్లు ఇవ్వకొదినా. నేను లెక్చర్స్ ఇవ్వడం లేదు హరీష్. మంచి చెడుకి తేడా గమనించమంటున్నాను. కాస్త ఆలోచించమంటున్నాను. ఇంకేం ఆలోచించాలి? ఇంత నీచానికి దిగజారిన వాడితో ఇంకా సంబంధం కొనసాగించాలా? చీకటి వ్యాపారం చేస్తూ జీవితాన్ని నాశనం చేసేవాడితో సంబంధం కలుపుకోవాలా? నెవర్. తప్పు చేసింది ధృవ. క్షమించరని తప్పే చేశాడు. అందుకు అతన్ని శిక్షించండి. మధ్యలో అతని కూతురేం చేసింది? రేఖనెందుకు బాధ పెడతారు? నా దృష్టిలో లంకలో పుట్టిన వాళ్ళంతా రాక్షసులే. విత్తొకటైతే చెట్టు ఒకటవుతుందా? కయ్యానికి కాలు దువ్విన వాడితో వియ్యం అందుకోవాల్సిన కర్మేం పట్టింది? అది మూర్ఖత్వం అనిపించుకుంటుంది హరీష్. చెడ్డవాళ్ల కడుపున చెడ్డవాళ్లు పుట్టరు, మంచివాళ్ల కడుపున మహాత్ములు పుట్టరు. తండ్రి చేసిన తప్పుకి కూతుర్ని శిక్షించాలనుకోవడం న్యాయం కాదు. ఇది న్యాయం కానప్పుడు వాడి వ్యాపారం కోసం, ఆ వ్యాపారాన్ని కాపాడుకోవడం కోసం, చేసిన అరాచకాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం వాడు నా కూతురు మీద దాడి చేయించాడే, అది న్యాయమా? హ, నా బిడ్డ రక్తం కళ్ళ చూశాడే, అది న్యాయమా? అందుకే శిక్షించమంటున్నాను. మీ పరపతిని ఉపయోగించి అతని వ్యాపారాన్ని మోయించండి. నిలువ నీడ లేకుండా చెయ్యండి. అంతేగాని రేఖాపృతులను విడదీస్తానంటారే? పైగా దివ్యా వంశీల మీద అలా ప్రెషర్ పెట్టడం ఎంతవరకు సబబు హరీష్? మాటలు ఎన్నైనా చెప్పొచ్చు, అనుభవించిన వాడికి తెలుస్తుంది ఆ బాధ ఏంటో. నీకు తెలిసిన విద్య సర్ది చెప్పడం, కానీ నాకు తెలిసిన విద్య తప్పు చేసిన వాడికి బుద్ధి చెప్పడం. బుద్ధి చెప్పడం అంటే కళ్ళు మూసుకుపోయిన వాడికి కనువిప్పు కలిగించడం. కానీ మీరేం చేస్తున్నారు? అన్యం పుణ్యం ఎరుగని జంటని విడదీస్తున్నారు. మంచిని మర్చిపోతున్నారు. మర్చిపోతున్నది నువ్వు వదినా. సంయుక్త నా కూతురు అన్న విషయం మర్చిపోతున్నా.
తనకేమైనా జరిగితే నేనెంత విలవిల్లాడిపోతానో మర్చిపోతున్నా. అందుకే అర్థం లేని వాదనకి దిగుతున్నా. సంయుక్త నీ కూతురైతే దివ్య నా కూతురు హరీష్. నా కూతురు కుటుంబంలో కలహాలు మొదలైతే నేను తట్టుకోలేను. నా మనవడు పృథ్వీ కన్నీళ్లు పెడితే నేను భరించను. దివ్య నీ కూతురని చెప్తే వినడానికే బాగుంటుంది. అది నిజం కాదు కదా వదినా. హరీష్, అనవసరంగా నాతో ఆర్గ్యుమెంట్కి దిగొద్దు. నన్ను మాట్లాడించొద్దు. నీ కోపం, నీ ఆవేదన నేను అర్థం చేసుకోగలను, కానీ నీ చర్య హర్షించలేను. నీ నుండి ఇలాంటి ప్రవర్తన నేను ఊహించలేదు. నా విషయంలో నువ్వు ఇలా మాట్లాడతావని నేను ఊహించలేదు వదినా. కానీ ఎవరేం చెప్పినా నా నిర్ణయం మారదు. ఇప్పుడు నేనేం చెప్పినా నువ్వు వినే స్థితిలో లేవు, ఏది ఆలోచించే స్థితిలోనూ లేవు. నీ కోపం తగ్గక మాట్లాడుకుందాం హరీష్. మళ్ళీ చెప్తున్నాను, శిక్షించాల్సింది పృథ్వీ రేఖల్ని కాదు. అది మీరంతా గుర్తుపెట్టుకోండి. స్వప్న, మమ్మీ, ప్రాబ్లం ఏంటో నాకు అర్థమైంది, కానీ ఒక్క విషయం మాత్రం అర్థం కావట్లేదు. పృథ్వీ రేఖ అంటున్నారేంటి? ఏముంది లల్లి, పృథ్వీ రేఖ ఒకరినొకరు ఇష్టపడుతున్నారట. దివ్య, వంశీ రేఖకి పృథ్వీకి పెళ్లి జరిపిస్తామని పృథ్వీకి మాటిచ్చారట. రేఖకి పృథ్వీక? కానీ రేఖ వాళ్ళ డాడీతో మావయ్యలకి గొడవలయ్యాయి. ఇప్పుడు వాళ్ళ సంబంధం వద్దని మావయ్యలు దివ్య వంశల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు మమ్మీ, ఎక్కడో తప్పు జరుగుతుంది, అంతా కన్ఫ్యూషన్ అవుతుంది. మావయ్యలు పొరపాటు పడుతున్నారు. నేను పృథ్వీకి ఫోన్ చేస్తానాగు. లల్లి, వద్దమ్మా, ఇప్పుడు పృథ్వీకి ఫోన్ చేయొద్దు. చేయకపోతే ఎలా మమ్మీ? ఇంత ప్రాబ్లం అవుతుంటే. నా మాట విను. ఇప్పుడు నువ్వు ఈ విషయాన్ని కాంప్లికేట్ చేయొద్దు. హరీష్ మావయ్య అలా మాట్లాడారని నువ్వేం టెన్షన్ పడకు, అన్నీ అవే సర్దుకుంటాయి. కానీ వాళ్ళకి విషయం అర్థం కావట్లేదు మమ్మీ. అది స్వప్నతే చూసుకుంటుంది, సరేనా? అందరితో తనే మాట్లాడి అంతా సెట్ చేసేస్తుంది. మమ్మీ, పృథ్వీ చెప్పింది. లల్లి ప్లీజ్ వద్దు, నువ్వు మాట్లాడే ఈ విషయాన్ని కాంప్లికేట్ చేయొద్దమ్మా. మన వల్ల ప్రాబ్లం రాకూడదు. నా తల్లివి కదా. స్వప్నత్తయ్య చాలా బాధలో ఉంది. నేను తన దగ్గరికి వెళ్తున్నాను, సరేనా?
అరే నేనేం చెప్తున్నాను మమ్మీ ఏం అర్థం చేసుకుంటుంది? పృథ్వీ ప్రశాంతిని ఇష్టపడుతుంటే రేఖా పృథ్వీ పెళ్లి గురించి గొడవ పడుతున్నారు. ఏం జరిగినా సరే పృథ్వీకి విషయం చెప్పాలి. ఏయ్ Here. Come. ఫోన్ తీయడేంటి? కాల్ మీ, మ్యాటర్ అర్జెంట్. ఎవరి మాట పూర్తిగా వినరు. ఛ! Hey! Woo! Hey! Hey! స్వప్న, బాధపడుకో. పిల్లలు ఏం చేశారు హరిత? వాళ్ళనెందుకు విడదీయాలి? తండ్రి తప్పు చేస్తే కూతుర్ని కన్నీళ్లు పెట్టించడం ధర్మమా చెప్పు? స్వప్న, అన్నయ్యల గురించి నీకు తెలియదా చెప్పు? ఈ రోజున్న కోపం రేపుండదు. నువ్వు కంగారు పడకు. వాళ్ళ నిర్ణయాలు, వాళ్ళ ఆలోచనలు కంగారు పెడుతున్నాయి హరిత. అంత మొండి పట్టుదల దేనికి? దివ్య వంశీల మీద అంత ఒత్తిడి తీసుకొస్తే వాళ్ళు భరించగలరా? తల వంచలేక, వాళ్ళకి ఎదురు చెప్పలేక ఎంత నలిగిపోతారో ఆలోచించు. ఆవేశం పక్కన పెట్టి ఆలోచించమండం లెక్చర్స్ ఇవ్వడమా? నేను కూడా మౌనంగా ఉంటే, ఒకరినొకరు ఇష్టపడ్డ పిల్లలు దూరం అయితే అది మంచి అనిపించుకుంటుందా? ప్రేమించిన వాళ్ళు దక్కకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో మనకు తెలియదా? ఆ బాధ పృథ్వీకి రాకూడదు. ఎలాగైనా వాళ్ళ పెళ్లి జరిపించాలి. పృథ్వీ నన్ను కాదంటే, నాకు దూరం అయితే దూరం కానివ్వను. కల్లో కూడా నీ చేత కన్నీళ్లు పెట్టనివ్వను. ఏం జరిగినా, ఎవరడ్డొచ్చినా నువ్వే వంశీ ఇంటి కోడలవే, పృథ్వీకి భార్యవే. ఇది నా ప్రామిస్. నన్ను నమ్ము తల్లి.